Hi, hello, welcome back to our channel. Today I am going to discuss about 9th class maths chapter 2 polynomials. Polynomials లోని chapter 2 లోని డిగ్రీస్ ఆఫ్ పాలినామియల్ టాపిక్ గురించి చెప్తున్నాను. బహుపదిలోని అత్యధిక ఘాతము ఉన్న పదమును ఆధారంగా మనము డిగ్రీ అని నిర్ణయిస్తాము. డిగ్రీ అంటే తెలుగులో పరిమాణము. బహుపదిలోని ఎక్కువ ఘాతం ఉన్న చరం యొక్క పవర్ని డిగ్రీ అంటారు. అంటే పాలినామియల్లోని హైయెస్ట్ పవర్ని మనము డిగ్రీ అంటాము. చూడండి ఎగ్జాంపుల్, పాలినామియల్స్ అనేది తెలుసుకున్నాం కదా. పాలినామియల్స్ అనేవి ప్రీవియస్ వీడియోలో పాలినామియల్ అంటే ఏమి, పాలినామియల్లోని పదము, గుణకము, కోషంట్ అనేది వాటి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు డిగ్రీ గురించి చెప్తున్నాను. ఇక్కడ బహుపది ఎగ్జాంపుల్, బహుపది డిగ్రీ. చూడండి 5 అనేది కూడా ఒక బహుపది, కాన్స్టెంట్ స్థిర పదం కూడా బహుపది అనే తెలుసుకున్నాము. ఇక్కడ నెక్స్ట్ 5 అనేది బహుపది అన్నప్పుడు దీని యొక్క డిగ్రీ అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాన్స్టెంట్ యొక్క డిగ్రీ ఎంత అని చూడండి. 5 మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినాను. 5 యొక్క ఉంది అంటే ఇక్కడ x to the power of 0 is equals to 5 into 1 is equals to 5 అనే అర్థము. అంటే x to the power of 0 యొక్క గుణకము 5 అని అర్థము. ఈ విధంగా 5 యొక్క డిగ్రీ ఎంత అవుతుంది అంటే 0 అని అర్థం. 5 into x to the power of 0 is equals to 5. ఎలా అంటే 5 into 1 is equals to 5. ఇక్కడ నెక్స్ట్ x to the power of 0 యొక్క కోషంట్ ఎంత అంటే 5. కానీ ఇక్కడ 5 యొక్క బహుపది యొక్క డిగ్రీ ఎంత అంటే x to the power of 0 ఉంది కాబట్టి దీని డిగ్రీ యొక్క 5 యొక్క డిగ్రీ 0 అవుతుంది. నెక్స్ట్ 3x యొక్క డిగ్రీ ఎంత అంటే x to the power of 1 ఉంది కాబట్టి 1 అనే. అంటే పాలినామియల్లో ఏదైనా ఒక చరరాశి యొక్క ఘాతాంకం హైయెస్ట్ ఉంటే దాన్ని ఆ పాలినామియల్ యొక్క డిగ్రీ అంటాము. చూడండి x² + 4x + 1 ఇది ఉంది కదా. ఇక్కడ x ఘాతాంకము 2 ఉంది కాబట్టి ఇక్కడ 1 ఉంది. కానీ హైయెస్ట్ ఏది ఉంది, ఇక్కడ 2 ఉంది, x² ఉంది కాబట్టి డిగ్రీ వచ్చేసి 2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 7x³ - x ఉంది. చూడండి ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అవుతుంది అంటే 3 అవుతుంది. ఎందుకు, x to the power of 3 ఉంది కాబట్టి 3 అన్నాము. ఇక్కడ నెక్స్ట్ x³ - 4x² + x + 1 ఈ పాలినామియల్ యొక్క బహుపది యొక్క డిగ్రీ ఎంత అంటే 3 అని చెప్తాము. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 5 యొక్క డిగ్రీ ఎంత అంటే మనము 0 రాయాలి. ఇక్కడ 6 బహుపది యొక్క డిగ్రీ ఎంత అంటే కూడా మనకు 0నే. ఎందుకంటే 6 into x to the power of 0 is equals to 6 అవుతుంది కాబట్టి x to the power of 0 is equals to 1 అని గుర్తుపెట్టుకోవాలి. x to the power of 0 is equals to 1 అని. ఇక్కడ x యొక్క ఘాతము 0 ఉంది కాబట్టి మనకు 5 యొక్క డిగ్రీ 0 అవుతుంది. ఎలా అంటే ఈ విధంగా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో ఉపయోగపడినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.